హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రియా అని కోపంగానే అరిచాడు రానా. స్కూటీ మాటలు రావటం లేదు. చూపుడు వేలుతో బయటికి చూపించి చూడు. ఆమె మాటలకి బయటికి చూశాడు. అప్పటికే ఆ కారు మళ్ళీ అరవి స్కూటీని నుజ్జు చేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళింది. అరవి పరుగున బయటికి వచ్చి స్కూటీని చూడగానే ఏడుపు వచ్చింది. తన తాతయ్య ఎంతో ప్రేమగా కొన్న బండి కావటంతో బాధగా అలానే చూసింది. ఆమె వెనకే వచ్చిన రానా స్కూటీ వైపు చూసి ప్రియ వైపు చూశాడు. ఆ ముఖం చూస్తూనే తెలుస్తుంది తను ఎంత బాధపడుతుందో. ఏడుపు ఒక్కటి తక్కువ, కానీ ప్రతి విషయానికి ఏడ్చే మనస్తత్వం అయితే అరవిది కాదు. ఎంత బాధ ఉన్నా లోపల దిగమింగుకుంటుంది. ప్రియా వెంటనే తేరుకుని, చెప్పండి సార్, బాధపడుతున్నావా? లేదు సార్, ఎవరో కావాలనే చూశారు, అయినా నాదే తప్పు. రానా ఆశ్చర్యంగా చూశాడు. నీది తప్పేంటి? అరవై నవ్వి, ఊరు గొడవలన్నీ నెత్తినేసుకొని ఇంటికి వెళ్తాను. నా మీద కోపంతో నన్ను ఏం చేయలేక ఇదిగో ఇలా చేసుంటారు. లైట్ సార్, మీ తాతయ్య కొన్నారు కదా, మరి నీకు బాధగా లేదా? ఉంది. బాధపడినంత మాత్రాన ఈ స్కూటీ తిరిగి వస్తుందా? రాదు కదా సార్. డ్రైవర్కి ఫోన్ చేయండి, నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నా కోసం మీరు కారు కూడా తీసుకురాలేదు. రానా ఏం మాట్లాడలేదు. 1 minute అంటూ లోపలికి వెళ్ళి షాప్ ఓనర్తో మాట్లాడి బయటికి వచ్చాడు. ప్రియ వెళ్దాం పదా. 1 minute అని పావుగంట లోపల ఏం చేశారు అన్నీ చెప్పాలా? అరవి ఏం మాట్లాడలేదు. కాసేపటికి డ్రైవర్ రావటంతో రానా కారు దగ్గరికి వెళ్తూ, నువ్వు రావా? లేదు, ఇంటికి వెళ్తాను, నా మూడ్ అసలే బాగాలేదు. ప్లీజ్ సార్, ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వచ్చేస్తాను, ఇలా రా. ఏంటి సార్ అని రానా దగ్గరికి వచ్చింది. ఆఫీస్కి నువ్వు ఇప్పుడు రావులే, వచ్చిన వర్క్ మీద దృష్టి పెట్టవని ఇంకా ఏదో చెప్తుంటే అతని గుండెల మీద మంట పుట్టడంతో అబ్బా అని మూలిగాడు. ఏమైంది సార్? నథింగ్ అని మంట ఓర్చుకొని కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నెత్తినేసుకున్నాడు. అరవి అయోమయంగా చూసి అతని షర్ట్ వైపు చూసింది. అప్పటికి కానీ తనకు అర్థం కాలేదు తను చేసిన పని కారణంగా రానా షర్ట్ పాడైందని. సారీ సార్, నా వల్లే మీ షర్ట్ పాడైంది. ఓ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అరవి ముందుకొచ్చి, సార్, కాఫీ చాలా వేడిగా ఉంది, కాలిందా? లేదు, చాలా చల్లగా ఉంది. ముందు కారు ఎక్కు ప్రియా, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రానా షర్ట్ వైపు చూసుకొని, డైలీ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు 4 షర్ట్లైనా తెచ్చుకోవాలే బాబు, లేదంటే చాలా కష్టం. షర్ట్ విప్పి కారులో పడేశాడు. అప్పుడు చూసింది రానా వైపు. అతని గుండెల దగ్గర రెడ్గా కమిలిపోయింది. రానా వెంటనే కారెక్కి ఏసీ ఆన్ చేసి కారులో కూర్చున్నాడు. ప్రియ బాధగా అతని వైపే చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? కారెక్కి అతని పక్కనే కూర్చుంది, కానీ తన మనసులో లేదు. ఒకవైపు స్కూటీ నాశనం అవ్వటం, మరోవైపు తన కారాగారం రానాపై కాఫీ వంపేయటం. తనని తానే చాలా తిట్టుకుంది. ముందుకు వంగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రానా వైపు చూసింది. ఏంటి? డ్రైవర్ ఉండటంతో అరవి రానా వైపు, డ్రైవర్ వైపు మార్చి చూసింది. అది నా వల్లే కదా మీకు కాఫీ కాలింది, అందుకని అని తల వంచుకుంది. ఆమె డ్రైవర్ ఉన్నాడని ఇబ్బంది పడడం గమనించిన రానా, సాంబా, చెప్పండి సార్, 2 ఐస్ క్రీమ్లు తీసుకొని రా. సరే సార్. సాంబా చేతికి డబ్బులు ఇచ్చాడు. సాంబా వెళ్ళగానే, ఇప్పుడు చెప్పు, ఏదో అంటున్నావు. అది మీకు నా వల్లే కదా కాలింది, నువ్వు సిగ్గుపడుతున్నావా? నీకు సిగ్గుపడటం కూడా వచ్చా? ప్రియా కోపంగా చూసి, అంత వెటకారం ఏంటి మీకు? నేను ఆడపిల్లని కాదా అలా అంటారు? ఆయింట్మెంట్ ఇస్తాను, రాసుకోండి. నాకు సిగ్గు ఎక్కువ, అమ్మాయిని ముందు నేను రాసుకోను. ప్రియ కోపంగా చూసి, సార్ రాసుకోండి, లేదంటే ఇంకో కాఫీ కప్ కూడా మీ మీదనే పంపేస్తాను. రానా షాక్ అయ్యి, వద్దే బాబు, నువ్వు పంపేస్తావు, దాని బదులు ఆయింట్మెంట్ రాసుకోవటం నయం. అరవి అతని వైపు చూడకుండానే ఆయింట్మెంట్ ఇచ్చింది. ఇంతలో రానాకి ఫోన్ రావటంతో, చెప్పు, తెలిసిందా? రేయ్, ఆ కారు పార్దుగాడిదే. రానాకి ఎంతగానో కోపం వచ్చింది. ఏం చేస్తావో తెలీదు,
నీకు మెసేజ్ చేస్తాను, చెప్పింది చెయ్యి. శక్తి నవ్వుతూ, నాకు తెలుసు ఏం చేయాలో. సరే ఆ పని మీదే ఉండు, అలానే మెసేజ్ పంపిస్తాను. నేను చెప్పించి అరగంటలో అన్నీ అయిపోవాలి, అర్థమైందా? శక్తి కాలు కట్ చేయగానే రానా షాక్గా అరవి వైపు చూశాడు. వణుకుతున్న చేతులతో అతని చేతిలో ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని అతని గుండెల మీద ఆయింట్మెంట్ రాస్తుంది. రానా అలానే ఆమె వైపు చూశాడు. ఆమె చెవి దగ్గరకు వచ్చి, ఓయ్ నువ్వు రాస్తున్నావు ఏంటి? అతనితో అంత దగ్గరగా ఉండేసరికి ప్రియ గొంతు తడారిపోయింది. అంటే మీరు ఫోన్ మాట్లాడుతున్నారని? అవునా? ఎంతో హస్కీగా అన్నాడు. అంటూ ఆయింట్మెంట్ రాసి అతని కళ్ళలో చూసింది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. స్కూటీ పోయిందని బాధపడుతున్నావా? లేదు. నా దగ్గర అబద్ధం ఎందుకు? నిజం చెప్పవే, బాధగానే ఉంది అని. ఆమె తలనిమిరి, దీనికి బాధపడతారా? నువ్వు చాలా డేర్ కదా. పోయింది ఎలానో రాదు, కానీ ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవలు పడకు, సరేనా? బుద్ధిగా తలూపింది. ఇంతలో డ్రైవర్ రావటంతో గమనించిన రానా, ఓయ్ ఆయింట్మెంట్ రాసావుగా, దూరం జరుగు. ఏమాత్రం నిన్ను నన్ను మీ హస్బెండ్ ఇలా చూశాడంటే నన్ను కొడతాడేమో. సరే ఏంటి మీరు మార్నింగ్ నుంచి అదే పనిగా పెట్టుకున్నారు? రానా నవ్వుతూ, ఉన్నమాటే కదా అన్నాను, ఎందుకంత కోపం అంటూ. సాంబా చేతిలో ఐస్ క్రీమ్ తీసుకొని తిను ముందు. వద్దు సార్. ప్రియా సరే అని ఐస్ క్రీమ్ తీసుకుంది. కాసేపటికి రానా, సాంబా కారప్పుగానే, ప్రియా మీ ఇల్లు దగ్గరలోనే కదా, ఇంక నువ్వు వెళ్ళు, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి. సరే సార్. కారు ఇంటి ముందు ఆగటంతో నేరుగా శక్తి రూమ్కి వెళ్ళాడు. ఏమైంది, నేను చెప్పిన పని చేశావా? కిరోసిన్ పోసి మరీ తగలబెట్టించాను. ఇప్పుడు సంతోషమేగా? కోపంగా అన్నాడు శక్తి. అది కాదురా, అరవి ఇవ్వాల్సింది తన ఇంటికి పంపించావా లేదా అని. పంపించాను, కానీ ఆ పాత్రను చూస్తుంటే భయంగా ఉందిరా. వాడు మామూలుడు కాదని అనిపిస్తుంది. వాడి మొహం, వాడు ఏం చేస్తాడని. సోఫాలో కూర్చొని తలను వెనక్కి వాల్చి, ఆ పార్థు నెంబర్ ఇవ్వు. ఎందుకురా? ముందు ఇవ్వరా అని పార్థు నెంబర్ తీసుకొని పార్థుకి కాల్ చేశాడు. రెస్టారెంట్ బయట కోపంగా కాలుతున్న తన కారు వైపు చూస్తుండిపోయాడు. పార్థు ఫోన్ మాగటంతో లిఫ్ట్ చేసి, హలో, కాలిపోతున్న కార్ని ఎంతసేపు అని చూస్తావు? ఎవరు నువ్వు? నీకు నైట్ చెప్పాను కదా నా భార్య జోలికి రావద్దని. అరవే హస్బెండ్ని, అప్పుడే మర్చిపోయావనన్నా. తప్పు చేస్తున్నావు నువ్వు చేసిన దానికంటే. ఆయన ఎందుకురా నా భార్య అంటే అంత కోపం నీకు? ఎంతో ఇష్టంగా స్కూటీ కొనుక్కుంది, అది సంతోషంగా ఉండటం ఇష్టం లేక దాని స్కూటీ నాశనం చేశావు. ఎలా అయితే దాని స్కూటీ నాశనం చేసావో అలానే దాని జీవితం కూడా నాశనం చేస్తాను. ఆ ఆలోచనని మైండ్లోంచి తీసేయి. జస్ట్ కార్ మాత్రమే తగలబెట్టాను. ఈసారి తన జోలికి వస్తే కార్ ప్లేస్లో నువ్వు ఉంటావు. తను నీ భార్య కాదు కదా. అయినా ఎందుకు నువ్వు నాతో పెట్టుకుంటున్నావు? కాదని నీకెవడు చెప్పాడు? అది నా భార్యే. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే మాత్రం ఈ రానా దెబ్బ ఏంటో రుచి చూస్తావు అంటూ కోపంగా ఫోన్ కట్ చేసి, వీడికి నైట్ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదురా, గట్టిగానే ఇవ్వాలి. శక్తి రానా వైపు చూసి, ఏమైందిరా? వంటి మీద షర్ట్ లేదు, పైగా గుండెల దగ్గర కందిపోయింది. ఎందుకు కందిపోతుంది? ఉంది కదా తిక్కలది వేడివేడి కాఫీ పంపేసింది అని కాఫీ షాప్లో జరిగిందంతా చెప్పాడు. శక్తి నవ్వుతూ, రే ఎందుకైనా మంచిది ఆఫీస్ ఎదురుగా ఒక షాపింగ్ మాల్ పెట్టుకో, ఎప్పుడు నీ షర్ట్ పాడవుతుందో తెలియదు కదా. రానా నవ్వుతూ, నిజమేరా బాబు, సరే ఇంటికి పదా వెళ్దాం. ఇంటికి వచ్చిన హర్వి గేట్ ఓపెన్ చేసి డోర్ వైపు చూస్తుంది. ఈరోజు అందరూ ఫంక్షన్కి వెళ్ళారు. అక్క కూడా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? కీ తన దగ్గరే ఉందని విసుగ్గా పక్కకు చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఎదురుగా తన బ్లాక్ కలర్ స్కూటీ ఉండటంతో అరవికి మాటలు రాలేదు. ఇది కలనా నిజమా? గంట క్రితమే కదా నా స్కూటీ నుజ్జు అయిపోయింది. మరి ఇదేంటి? ఆశ్చర్యంగా స్కూటీ దగ్గరికి వెళ్ళింది. స్కూటీ మీద ఫ్లవర్ బొకే ఉండటంతో చేతిలోకి తీసుకొని స్కూటీని చూసింది. సీట్ మీద ప్రేమతో నీ హస్బెండ్ అని రాసి ఉండడం చూసి అరవికి మైండ్ పని చేయలేదు. బాబోయ్, ఈ హస్బెండ్ ఎవడు? ఈ స్కూటీ పంపింది వాడేనా? ఎవరతను? ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నాడు? అసలు నా స్కూటీ పోయినట్టు వాడికి ఎలా తెలుసు? ఎలా వాడిని నేను తెలుసుకోవాలి? నా కోసం ఎందుకు నైట్ వాడికి కోటింగ్ ఇచ్చిందే కాకుండా మళ్ళీ ఈ స్కూటీ కొనటం
ఏదేమైనా వీడెవడో నేను తెలుసుకోవాలి అని బుకే పడేద్దామని డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళింది. అంతలోనే ఆగిపోయింది. ఏంటో నాకు తెలియకుండానే వీడు ఇంత చేసేసి నా మైండ్ తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంది. అరవి నువ్వెప్పుడొచ్చావు? జాను మాటలకి వెనక్కి తిరిగి, ఇప్పుడే అక్క, ముందు డోర్ ఓపెన్ చేయబోయే బాబు, స్నానం చేయాలి. ఆరు, నీ చేతిలో బొక్కే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పను? ఇది నా హస్బెండ్ పంపించాడని చెప్తే ఇది భయపడుతుంది. చీచి, నేనేంటి వాడిని హస్బెండ్ అంటున్నాను? అరవి మాట్లాడవేంటి? నేనే కొన్నానక్క. ఈవినింగ్ ఫంక్షన్ ఉందని అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పింది, కానీ నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఓ, వచ్చినప్పుడు బొక్కే కొనుక్కొని వచ్చావా? అవునక్క అని డోర్ లాక్ తీసి అర్జెంట్గా ఒక కాఫీ ఇవ్వక్క, తల బద్దలైపోతుంది. సరే అని బ్యాగ్ పక్కన పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది జాను. సోఫాలో కూర్చున్న అరవి ఫ్లవర్ బొకే పక్కన పెట్టి సోఫా వెనక్కి వెళ్ళింది. నా చుట్టూ అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ పార్దునా? వాడి పేరు ఆ పార్దునే. ఎందుకు వాడికి నేనంటే అంత మంట? కొంపదీసి నా స్కూటీ నాశనం చేసింది వాడేనా? చిచి, నేను మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను. అయినా ఎందుకు వాడు నా మీద తెగ చిందులు తొక్కుతున్నాడు అని ఎదురుగా ఉన్న ఫ్యామిలీ ఫోటో చూసింది. సంధ్య, దివ్య, జయచంద్ర, జయంతి, జానకి ఉన్న ఫోటో అలానే చూసింది. తనకి తన అత్తయ్య మాటలు గుర్తొచ్చాయి. పార్దుని అరవికి, అభికి, జానుకి ఇచ్చి పెళ్లి చేయాలని అన్న మాట గుర్తురాగానే అరవి ఆలోచిస్తూ, నాతో గొడవ పడిన వాడి పేరు పార్దునే కదా, అంటే కొంపదీసి వాడు మా అత్త కొడుకా? ఇంకా ఉంది.